డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్లో ఎవరైతే వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ ఎవరైతే తీసుకున్నారో ఈ వీడియోలో ఒక 10 గన్ షాట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే వన్ డేలో కావచ్చు, ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, పార్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైతే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటున్నారో ఒక 10 to 12 క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత టైం ఉంటే మీరు వేరే చదువుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది, పీడిఎఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. సో అవి మాత్రమే వస్తాయి మోస్ట్లీ. అవి చదువుకొని వెళ్తే మీరైతే ఈజీగా పాస్ అవుతారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే పేమెంట్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. సపోజ్ మీకు అది లైక్ పేమెంట్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తాయి, మీరు ఆల్రెడీ లాగిన్ అయిన తర్వాత అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ ఎవరైతే పేమెంట్ చేసిన వాళ్ళకు జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కొడితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో అప్పటికి మీకు రాకపోతే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది అక్కడ, నా మెయిల్కి మీరైతే మెసేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ ఫంక్షనల్ ఇంగ్లీష్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు 3 బ్లాక్స్ ఉంటాయి. ఇందులో ఈ 3 బ్లాక్స్లో కంప్లీట్గా 9 యూనిట్స్ ఉంటాయి. సో మీరు పాస్ అవ్వాలంటే 2 బ్లాక్స్ చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది, ఆర్ 6 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ అన్ని యూనిట్స్లో నుంచి మనం ఒక 12 క్వశ్చన్స్ చెప్తాను. అందులో నుంచి మనకు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇలా చదువుకుంటే మనం ఈజీగా గెస్ చేసుకోవచ్చు పేపర్ని. సో ఆ విధంగా నేను క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కింద లింక్స్ అయితే ఉంటాయి, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా అందులో పోస్ట్ చేస్తాను. సో దట్ ఎవరైతే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కొంతమందికి తెలుస్తలేదు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాను. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 60 మార్క్స్ ఎగ్జామ్, 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సెక్షన్ ఏలో 6 క్వశ్చన్స్ వస్తాయి, 6లో 3 రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్, టోటల్ 18 మార్క్స్. నెక్స్ట్ బి 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3 మ్యాండేటరీగా రాయాలి. కానీ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఒక క్వశ్చన్లో 2 ఉంటాయి. మీకు ఏ కావచ్చు బి కావచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో 30 మార్క్స్ ఉంటుంది, ఒక క్వశ్చన్ 10 మార్క్స్. నెక్స్ట్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ రాయాలి. సో 12 మార్క్స్. సో టోటల్గా మనకు 60 మార్క్స్కి మీకు 24 మార్క్స్ రావాలి. ఆ 24 మార్క్స్ నేను ఇప్పుడు ఆ 12 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి చదువుకొని వెళ్తే మీరు పక్కా ఈ 24 అయితే క్రాస్ అవుతారు. సో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే చూడండి. చూసి అవి ప్రిపేర్ అయిన తర్వాత టైం ఉంటే మీరు వేరే అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు మనకు ఫంక్షనల్ ఇంగ్లీష్లో ఉన్న ఇంపార్టెంట్ గన్ షాట్ పాయింట్స్ ఆర్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తానండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి. మిగతా టైం ఉంటే మిగతా ఏవైతే ఇవి కూడా ఇంపార్టెంటే, కాకపోతే అందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తాను. మిగతా టైం ఉంటే వేరే కూడా చదువుకోవచ్చు. సో బ్లాక్ 1లో యూనిట్ 1, సో యూనిట్ వైజ్ చెప్పేస్తాను. యూనిట్ 1 వచ్చేసి మనకు మేకింగ్ ఇంట్రడక్షన్ ఇన్ ఇన్ఫార్మల్ సిచ్యువేషన్. సో నార్మల్గా మనము రోజు ఫార్మల్ పర్పస్ అంటే మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం, సార్ వాళ్ళతో మాట్లాడతాం. సో ఫార్మల్ ఇన్ఫార్మల్ మన సిచ్యువేషన్ డైలీ లైఫ్లో ఎలా అయితే ఉంటాయో ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా రాసుకోవచ్చు మనం. సో యూనిట్ 1లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ ఇన్ ఇన్ఫార్మల్, క్యాజువల్ ఆర్ సెమీ ఫార్మల్, ఫార్మల్ సిచ్యువేషన్ అండ్ సెట్టింగ్స్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇంట్రడ్యూస్ అదర్ పీపుల్ ఇన్ ఇన్ఫార్మల్ సిచ్యువేషన్. సో ఎగ్జామ్లో ఎట్లా ఇస్తారంటే మనకు ఇంట్రడ్యూసింగ్ ఏ ఫ్రెండ్ టు యువర్ మదర్. సపోజ్ మీ ఫ్రెండ్ని మీ మదర్కి పరిచయం చేయాలి. అది ఇంగ్లీష్లో ఎట్లా పరిచయం చేస్తారు అంటే మనం నార్మల్గా తెలుగులో నార్మల్గా కన్వర్జేషన్ జరుగుతాయి కదా, సపోజ్ మీ ఫ్రెండ్ని అలా మీరు ఇంగ్లీష్లో ఇన్ఫార్మల్ వే అది. సో అది మొత్తం డీటెయిల్గా రాయాలి. సో ఇది మీరైతే చూసుకోండి. సో పీడిఎఫ్లో డీటెయిల్గా ఇచ్చాను ఆన్సర్, అది చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ యూనిట్ 2లో మేకింగ్ ఇంట్రడక్షన్స్ ఇన్ క్యాజువల్ ఆర్ సెమీ ఫార్మల్ సిచ్యువేషన్. ఇది కూడా క్యాజువల్ ఫార్మల్ సిచ్యువేషన్ కాదు, జస్ట్ ఇన్ఫార్మల్ లాగానే ఇది కూడా. సో ఇందులో బుల్లెట్ పాయింట్ ఆర్ మెయిన్ గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ క్యాజువల్ ఆర్ సెమీ ఫార్మల్ సిచ్యువేషన్ విత్ ఎగ్జాంపుల్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ క్యాజువల్ వేగా మనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీరు రాయండి అంటారు. సో ఇది సెకండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఎట్లా వస్తే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు యువర్ కో ప్యాసింజర్స్ ఇన్ ఏ ట్రైన్ జర్నీ. సపోజ్ మీరు ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక పర్సన్కి మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు. సపోజ్ ఒక 4 hours జర్నీ, పక్కన ఉన్న పర్సన్కి మీరు పరిచయం చేసుకుంటారు కదా, నా పేరు ఇది, నేను ఇక్కడ ఉంటాను, సో మీరు ఏం వర్క్ చేస్తున్నారు. సో ఇది ఎలాంటిది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ హౌ యూ ఇంట్రడ్యూస్ అదర్స్ ఇన్ ఏ క్యాజువల్ ఆర్ సెమీ ఫార్మల్. సో ఇది ఫార్మల్ వేగా మనము మాట్లాడడం. అదే పక్కన సార్ కానీ ఎవరిని ఉంటే ఇట్లా చెప్పండి సార్ అట్లా రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఇది ఇన్ఫార్మల్ వేగానే మనం కన్వర్జేషన్ చేస్తాం. సో అది ఈజీగా మీరు తెలుగులో మనం ఎట్లా మాట్లాడుకుంటామో దాన్ని ఇంగ్లీష్లో మనం ఎలాబరేట్ చేయాలి. సో ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే మనకు అడిగేది ఫార్మల్గా అడుగుతున్నారా ఇన్ఫార్మల్గా అడుగుతున్నారా, దానికి సంబంధించిన ఫార్మేట్ ఉంటుంది, అది యూజ్ చేసుకోవాలి. సో యూనిట్ 3లో వచ్చేసి
ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫార్మల్ ఇంట్రడక్షన్స్ విత్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మెయిన్గా ఫార్మల్ ఇది, ఇవన్నీ మనకి ఇన్ఫార్మల్, ఇవి ఫార్మల్. సో ఫార్మల్ వచ్చేసరికి ఎవరెవరు వస్తారు, ఆఫీసర్స్ కావచ్చు, సార్స్ కావచ్చు, కొద్దిగా ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఫార్మల్ అంటారు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీటింగ్ విత్ కలెక్టర్. సో వాళ్ళు ఫార్మల్ పర్సన్స్, సో వాళ్ళు ఆఫీసర్స్ కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఇన్ఫార్మల్గా మాట్లాడరు కదా, సార్ నా పేరు ఇది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని మంచిగా రెస్పెక్ట్గా కావచ్చు ఆ వేగా మనము ఇస్తాం. సో అట్లా ఇవన్నీ ఫార్మల్ కింద వస్తాయి. సో ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్టర్ దగ్గర వెళ్ళాలి ఒక ఇష్యూకు, సో మీరు ఫార్మల్ వేగా ఎట్లా ఇంట్రడక్షన్ ఇస్తారు అది రాయండి అంటారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4లో ఇది ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్రజెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ అకాడమిక్ లైఫ్ విత్ ఎగ్జాంపుల్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్రజెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ సోషల్ లైఫ్ విత్ ఎగ్జాంపుల్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్. సో ఈ 4th యూనిట్లో ఇదైతే 90% రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇది మిస్ అయితే ఇది వస్తుంది. సో ఇవి 2. నెక్స్ట్ ఇంప్రెషన్స్ యూనిట్ 6లో మనకు మెయిన్ వచ్చేసి వాట్ ఆర్ ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద కల్చర్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్, ఇది 90% రావడానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ క్రిటికల్ థింకింగ్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్, సో ఇది 2. ఇవి 2 చూసుకుంటే సరిపోతుంది ఈ యూనిట్లో. నెక్స్ట్ యూనిట్ 7 పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్వర్జేషన్. మనకి ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్వర్జేషన్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి వాట్ క్రైటీరియా షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ కన్వర్జేషన్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ ఫర్ డిగ్రీ స్టూడెంట్, ఇది ఇంపార్టెంట్. ఈ రెండిట్లో నుంచి ఒకటైతే పక్కా వస్తుంది. సో నెక్స్ట్ మనకు 8th యూనిట్ మేకింగ్ కన్వర్జేషన్ సోషల్ బిహేవియర్. సో ఇందులో మనకు మెయిన్గా ఎక్స్ప్లెయిన్ క్రిటికల్ ఇన్సిడెంట్ అండ్ మనకు కల్చరల్ అసిమిలేటర్స్ మేకింగ్ కన్వర్జేషన్ ఇన్ సోషల్ బిహేవియర్, ఇది 50% ఛాన్స్ ఉంటుంది రావడానికి. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఫార్మల్ కన్వర్జేషన్ ఎట్ ఆఫీస్, ఇవన్నీ బేసిక్ ఐడియా అండి. జస్ట్ మీకు అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఫార్మల్ అడుగుతున్నారా, ఇన్ఫార్మల్ అడుగుతున్నారా, ఆఫీసర్స్కి అడుగుతున్నారా, ఒక ఇన్సిడెంట్ ఇచ్చారా, అదొక్కటి చూసుకొని మనము అన్నిటికీ ఒకే విధంగా ఫార్మేట్ ఉంటుంది. కాకపోతే ద వే యు ఆర్ రైటింగ్ మనం చేంజ్ అవుతూ ఉంటుంది. సో 9th మేకింగ్ కన్వర్జేషన్స్ ఇన్ అకాడమిక్ కంటెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్. అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ ఇది నేర్చుకోండి. ప్రిపేర్ ఏ CV ఫర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ యువర్ ఏరియా. సో మెయిన్గా ఇక్కడ CV నేర్చుకోవాలి, కరికులం వీటే మీరు ఎట్లా రాస్తారు ఇది నేర్చుకోండి. మ్యాండటరీగా క్వశ్చన్ 90% రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్. ఇది అయిపోతే సపోజ్ టైం ఉంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ప్రిపేర్ చేయాలో దానికి సంబంధించింది మీరు ప్రిపేర్ అయితే జరుపుతాయి. సో నేను ఏవైతే ఇప్పుడు ఈ స్టార్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయో, ఈ సింగిల్ స్టార్ అంటే ఇక్కడ ఇది చూడకండి, ఇవి ప్రిపేర్ అయ్యి వెళ్తే పక్క పాస్ అవుతారు. సో టైం ఉంటే మీరు మిగతాయి ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ఇవ్వండి. సో ఎవరైతే ఫంక్షనల్ ఇంగ్లీష్ మనకు లాంగ్వేజ్గా తీసుకున్నారో సో మీరు ఇవి ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోతుంది. ఇవే వస్తాయి క్వశ్చన్స్. సో వే ఆఫ్ టర్మినాలజీ చేంజ్ అయినా మీరు ఇవే రాయాలి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏ మీడియం అయినా ఈ లాంగ్వేజ్ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో సేమ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత సపోజ్ బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ సేమ్ లింక్ స్టార్టింగ్ నుంచి క్లిక్ చేస్తే మీకు అక్కడ లాగిన్ వన్స్ అగైన్ వస్తుంది. అక్కడ లాగిన్ చేస్తే మీకు మళ్ళీ మీ PDF మీకు వస్తుంది. సపోజ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే నా మెయిల్కి మెసేజ్ చేయండి. సో మీకు విత్ ఇన్ 1 or 2 minutesలో మీకు PDF సెండ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.